పుస్తకాల్లో చదివితే కానీ కొన్ని విషయాలు తెలియవండి. అలాంటివి మనం ఒక చాలా ఈజీ వేలో కామన్ పీపుల్ అంటే వీఆర్ నాట్ ఎయిమింగ్ ఇక్కడ పెద్ద పెద్ద మేధావులకి ఏం చేయటం లేదండి. ఇంట్లో ఇలాంటి వాట్ ఎవర్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళకి ఎందుకు జరుగుతుందో తెలియని వాళ్ళకి ఇదా మన బాడీలో జరుగుతుంది, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అన్నది తెలియగలిగితే వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళ మోడిఫికేషన్స్ అనేది చేసుకోగలరు. సో ఫర్ ద ఫస్ట్ టైం మన వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఐ వుడ్ లైక్ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ డైటీషియన్ సాలికా. ఐఎమ్ సర్టిఫైడ్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ అండ్ ఆల్సో అన్ ఇంటిగ్రేటివ్ లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే తన డైట్ తను ఫాలో అవుతూ ఎంత చక్కగా తయారయ్యారు చూడండి. సో తను వెరీ సీనియర్ డైటీషియన్. అంటే జనరల్గా అపియరెన్స్ వైజ్ 20 years పిల్లేమో నిజంగా అనుకుంటున్నారు సార్ అలాగా. సో అట్ టైమ్స్ ఏజ్ రివీల్ చేయలేదు, ఎందుకంటే విత్ ఏజ్ కమ్స్ మెచ్యూరిటీ. కరెక్ట్. అంటే మీరు ఒక మాట్లాడుతున్నారంటే చిన్నపిల్ల చెప్తుంది ఈమె చెప్పింది వినాలా అని అనుకోవచ్చు, కొందరు మైండ్ సెట్ అలా ఉంటుంది. వింటున్నారుగా, లక్షల మంది వింటున్నారు. దట్ ఈస్ గ్రేట్. యా ట్రూ అండి, వాళ్ళు వింటున్నారు అండ్ కన్సల్టేషన్స్ కూడా వస్తున్నారు. అండ్ ద వే ఐఎమ్ అనలైజింగ్ ద రిపోర్ట్స్ అండ్ ఆల్ దే ఆర్ ట్రూలీ లవింగ్ ఇట్. నాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఒక అమ్మలాగా, మన ఇంట్లో ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా తను చెప్పే విధానం చాలా బాగుందండి. అందుకే అంతగా వ్యూస్ కానీ అంతగా కాల్స్ కానీ వస్తున్నాయి అనేది చాలా మంది చెప్తున్న రిపోర్ట్ అన్నమాట. అవునండి, బికాస్ ఆఫ్ ఎక్కువ కాల్స్ రావడం వల్ల నేను స్వతహాగా డీల్ చేస్తానండి. నా కింద ఎవరికి ఆ కేసు అన్నది ఇవ్వను. రైట్ ఫ్రమ్ A to Z ఐ డీల్ విత్ ఎవ్రీథింగ్. సో అందుకే కొంచెం టైం పడుతుంది క్లయింట్స్ కన్సల్టేషన్స్ కానివ్వండి ఇవన్నీ. సో దట్ ఈస్ వై. సో ప్లీజ్ కోఆపరేట్, అది విషయం. అది సార్, ఇంకేం లేదు. రైట్ మ్యామ్, ఒక విషయం చెప్పండి మ్యామ్. నిజంగా మన భారతదేశం చాలా గొప్ప దేశం ఒకప్పుడు. అంటే పాడి పంటలు, సిరి సంపదలు ఒక అద్భుతం. సడన్గా గత కొంతకాలంగా ఈ డయాబెటీస్, బీపీ ఒక క్యాపిటల్గా మారిపోయింది మన దేశం. ఎక్కడ అంటే లైఫ్ స్టైల్లో ఏదన్నా మిస్టేక్ జరిగిందా, ఏం జరుగుతుంది మేడం అసలు? చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది, ఎందుకంటే మమ్మల్ని మనం ఆస్క్ చేసుకునే క్వశ్చన్. అంటే అంత కల్చరల్గా డైవర్సిటీ ఉన్న మన దేశం ఇప్పుడు కూడా ఉంది, కాకపోతే మన వేస్ అన్నది మారిపోయాయి. వీ హ్యావ్ అడాప్టెడ్ టు అదర్ థింగ్స్. అవి చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్ ఎక్కడ అడాప్టేషన్స్ జరిగిపోయాయి అన్నది. బేసికలీ ఇట్ జీరోస్ డౌన్ టు ఒక 40 సంవత్సరాలు వెళ్తే ఎవరికో ఉండేదండి డయాబెటీస్. రాచపుండు అనేవాళ్ళు, లేదంటే అది రాజులకు వచ్చే జబ్బులాగా చూసేవాళ్ళు దాన్ని. ఎస్, ఎందుకంటే బాగా తిని ఎక్కడ కరిగించాలో తెలియక అలాంటి వాళ్ళకి వచ్చేది. పొలంలో పనిచేసే ఎవరికి డయాబెటీస్ ఉండేది కాదు. వాళ్ళు ఏం తిని వెళ్ళేవారు, చల్దన్నం తినేసి వెళ్ళేవారు. పొలం పని చేసి మళ్ళీ చక్కగా మధ్యాహ్నం తినేవారు, లేకపోతే సాయంత్రమే సూర్యాస్తమం టైంలో. సో ఇలాగా ఏమైందంటే పాస్ట్ 40-50 years వెనక్కి వెళ్తే ఎవరికో ఉండేది, లేకపోతే లేదు. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ డిడ్ంట్ హ్యాస్ దిస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్. మోడర్నైజేషన్ అయ్యేసరికి మన తిండి అలవాట్లు, మన జీవన శైలి చాలా మారిపోయింది. అంటే అప్పుడు పర్ఫెక్ట్గా తినేవాళ్ళు అప్పుడేం లేకుండా ఉండేది కాదు. అప్పుడు సెట్ ఆఫ్ ఇష్యూస్ ఉండేవి, కానీ అప్పటికి చాలా తేడా వచ్చేసింది. అప్పుడు లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువ ఉండేవి కాదు, స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ లాంటివి ఉండేవి, కంటేజియస్ అయ్యేగా, ఒకరి నుంచి ఒకరు సోకేవి ఎక్కువ ఉండేవి. గోయింగ్ ఫార్వర్డ్ వ్యాక్సినేషన్ ఇవన్నీ డ్రైవ్స్ చేయడం వల్ల అవి తగ్గుముఖం పట్టాయి. కానీ మాకు ఇంకొక యాడెడ్ ఏమైందంటే మన మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల, మన తిండి అలవాట్లు, మన జీవన శైలి, డైట్ అండ్ లైఫ్ స్టైల్ మార్పులు చేర్పులు రావడం వల్ల ఈ డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఎనీ డీజనరేటివ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నవి వచ్చేస్తున్నాయి. మీ చుట్టుపక్కల చూస్తే ఒక 30 years క్రితం అన్ని హోటల్స్ అన్నీ ఉండేవి కాదండి, రెస్టారెంట్స్ ఉండేవి కాదు. ఇంట్లో వండుకోవడం, తినడం, మహా అయితే టిఫిన్ సెంటర్స్ ఉండేవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు గల్లీలో వెళ్ళి చూడండి, కార్నర్లో ఫుడ్ బడ్డీ దగ్గర నుంచి ఇంట్లో ఎవరు ఉండటం లేదు. సాటర్డే సండే అయితే లేడీస్ ఎక్కువ కనిపిస్తున్నారు హోటల్లో. చూసి ఏం కలికాలం రా బాబోయ్ అనుకుంటున్నాం. ఇప్పుడు మావిడ చూసి మావిడ కూడా మొదలు పెట్టింది, నేను సాటర్డే సండే నేను వండను, ఆడవాళ్ళకి సెలవు. ఇంతకుముందు ఆదివారం సెలవు అనేవాళ్ళు, ఇప్పుడు సాటర్డే సండే కూడా సెలవు. కరెక్టేనండి. సో మన తిండి అలవాట్లు, మన జీవన శైలి వల్లేదండి ఇదంతా. సో ఇది కనుక ఇక్కడ
బాగాలేకపోతే అక్కడి నుంచి మీ బాడీలో హౌ యూ మెటబలైజ్ థింగ్స్ అన్నది మారిపోతుంది. ఓకే. అందుకే మితిమీరి తినడం అవును. అసలు నోటికి లెక్క లేదు, హద్దు లేదు, కరెక్ట్. తింటూ ఉండడం. అవును. అండ్ మన జీవనశైలి కూడా పోనీ తిన్నదంతా అరిగిస్తున్నామా అది లేదు. అవును. మోస్ట్ ఆఫ్ అవర్ వర్క్స్ సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి, ఎక్కువ పని ఉండదు, పొలాలకి వెళ్ళి రాళ్ళు ఇరగొట్టే పని అయితే మనకి లేదు. సో ఆ తినేదంతా మనం అరిగించలేము, అది కొవ్వు కింద జమ అవుతుంది. మరి ఆ కొవ్వు కాస్త మళ్ళీ పొట్ట చుట్టూ జమ అయితే మళ్ళీ ఇంకో బాధ. సో ఇలా ఇదంతా ఏంటంటే ఒకటి దాని మీద ఒకటి లింక్ అయ్యి. అండ్ ఇంకోటి చూసుకుంటే ముందు గానుగు నూనెలు కానీ హోల్సమ్ ఫుడ్స్తో మనం వంటకాలు చేసుకునే వాళ్ళమండి. పిండిలు చాలా తక్కువ. పిండి వంటలు ఎప్పుడు చేసేవాళ్ళం? పండగ అప్పుడే చేసేవాళ్ళం. జనరల్గా రోజు పిండి వంటలు, రోజు స్వీట్లు అప్పుడు చేసుకునేవాడు కాదు. పండగ వస్తే చుట్టాలు వచ్చాడు, లేకపోతే ఇంటికి అల్లుడు వచ్చాడు అంటేనే అప్పుడేదో పిండి వంటలు సమ్ కైండ్ ఆఫ్ హడావిడి ఉండేది. పండగల్లో పబ్బల్లో అలా ఉండేది అంతే. ఇప్పుడు అలా కాదు. ప్రతిరోజు ప్రతి పూటకి ఇవాళ నాకు ఏదో తినాలనిపిస్తే స్విగ్గీ జొమాటోలు ఉన్నాయి, ఆర్డర్ చేసేసుకుంటున్నారు, వచ్చేస్తుంది. అంటే అక్కడ కంట్రోల్ లేకుండా పోతుంది. అంటే ఫ్లెక్సిబిలిటీ ఈజీ అయిపోయిందండి యాక్సెస్. ముందేమైనా చేసుకోవాలంటే నలుగురిని జమ చేసుకుని ఒక కమ్యూనల్ యాక్టివిటీలా చేసుకునేవాళ్ళు. పిండి వంట చేయాలంటే ఆ చుట్టుపక్కలని పిలుచుకొని నలుగురు పంచుకొని మరి కూర్చొని పని చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో అయినా నలుగురు వెళ్ళి ఇలా ఉండేది పెద్ద తతంగం. అది అలా చేసుకునే వాళ్ళు. అదొక కమ్యూనిటీ యాక్టివిటీ, వాళ్ళ టైం పాస్ కూడా అయ్యేది. అది పంచుకునే వాళ్ళు కూడా, మొత్తం ఒక ఇంట్లో ఉంచుకుని మొత్తం వాళ్ళే కుక్కిసుకునే వాళ్ళు కూడా కాదు, పంచుకొని మరి తినేవాళ్ళు. దట్స్ హౌ ఇట్ వాజ్. అలా ఏమైందంటే యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది ఫుడ్కి. అండ్ నిజంగా చెప్పాలంటే ఆర్ వి నరిషింగ్ అవర్ బాడీ ఆర్ జస్ట్ ఫిల్లింగ్ అవర్ స్టమక్? ఓన్లీ ఫీలింగ్ అంతే. కరెక్ట్. ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అండి. అంటే తిన్న ప్రతిసారి మీరు నరిష్ చేస్తున్నారా, పొట్ట నింపుకుంటున్నారా అన్న క్వశ్చన్ మీకు మరి అడిగితే మీకు ఆన్సర్ అక్కడే దొరికేస్తుంది. ఎందుకు డయాబెటిక్ క్యాపిటల్ అవుతుంది, ఇంకేదో క్యాపిటల్ ఎందుకు అవుతుంది, రేపు పొద్దున ఇంకేవేవో ఎందుకు యాడ్ అవుతాయి అన్నది మీకు ఆన్సర్ అందులోనే ఉంది. అంటే తిన్న ప్రతిసారి మరి పోషకాలు అందజేసి మీ బాడీని నరిష్ చేస్తున్నారా, ఏదో తింటున్నాంలే తినేయాలి, పొట్ట నింపేయాలి, ఆకలి తీరిపోవాలన్న దాంట్లో, లేకపోతే టేస్ట్. ఈ రెండు రీజన్స్. ఇదైతే అసలైన రీజన్. టేస్ట్ బాగుందంటే ఒక్కొక్కరు అయితే ఊర్లు దాటి, నగరాలు దాటి, రాష్ట్రాలు దాటి పోయి వస్తున్నారు. అవును, ఆ టేస్ట్ కోసం. మరి ఇంట్లో వండుకున్నది అంత టేస్టీగా అనిపించదు, మళ్ళీ ఎందుకు తినాలనిపించదు? ఒక మాట గమనించారు? అదే కదా. ఎందుకంటే వీళ్ళు ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే టేస్ట్ ఎన్హాన్సర్స్ వేస్తారండి. మీరు ఇంట్లో వండుకున్న బిర్యానీ మళ్ళీ తినాలంటే ఒక వారం తర్వాత, అరే చాలా రోజులు అయింది ఒకసారి చేసుకుందాం, 10 రోజులకి ఇప్పుడు అనిపిస్తుంది. అదే హోటల్లో ఒకసారి తినరండి, అబ్బా ఆ రోజు తిన్నాను చూడు, నా నోట్లో రుచి ఉండిపోయింది, మళ్ళీ వెళ్ళి తినాలి, వెంటనే నెక్స్ట్ డేనే వెళ్తారు. అండ్ కమర్షియల్ యాడ్స్ కూడా, పాపులర్ చిప్స్ యాడ్ ఒకటి ఉంటుంది, నో వన్ కెన్ ఈట్ జస్ట్ వన్ అంటది. నిజంగానే చిప్ ప్యాకెట్ ఇప్పారంటే మీరు ఒకటి తినరు, మొత్తం ప్యాకెట్ అవగొట్టేస్తారు. సో ఇవన్నీ ఇంకా కొన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ 1 గంట కాగానే, ఏం డాడీ తిన్నావా, ఏం నాన్న తిన్నావా, ఏమ్మా తిన్నావా. మన ఇంట్లో అమ్మ నాన్న కంటే వాళ్ళు ప్రేమగా అడుగుతారు. అమ్మాయిని అడగదేమో కానీ ఆకలేస్తే వీళ్ళు అడుగుతున్నారు.